వెల్కమ్ టు వైరల్లీ ఫుడ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఉలవచారు దమ్ బిర్యానీ. మరి ఉలవచారు దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో నీరు పోసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, 1/2 స్పూను షాజీరా, 2 స్పూన్ల నూనె వేసి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో 1 కప్పు ముందుగా కడిగి నానబెట్టిన బాస్మతి బియ్యం వేయాలి. బియ్యం 70% వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన బియ్యాన్ని నీరు వడకట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పాట్ పెట్టుకుని కొంచెం నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, షాజీరా, రాతి పువ్వు, బిర్యానీ ఆకు వేసి వేగాక సన్నని చీలికలుగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేగాక నిలువుగా చీలిక చేసిన 3 పచ్చిమిర్చి, బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. 1 బంగాళాదుంప సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు మిక్స్డ్ వెజిటబుల్స్ ముక్కలు వేసి కలయబెట్టాలి. ఇప్పుడు కరివేపాకు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ముక్కలన్నింటినీ కలపాలి. ఒక కప్పు ఉలవచారు వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించాక ముందుగా 70% ఉడికించి పెట్టుకున్న బియ్యాన్ని లేయర్స్గా కొత్తిమీర యాడ్ చేస్తూ అమర్చాలి. పైన కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి కలయి పెడితే నోరూరించే ఉలవచారు దమ్ బిర్యానీ రెడీ.